ప్రజల రోజువారీ కార్యకలాపాలకు శాటిలైట్ కమ్యూనికేషన్లు అత్యంత కీలకంగా మారాయి. ఒక్కరోజు శాటిలైట్ కమ్యూనికేషన్లు ఆగిపోయినా జనజీవనమే స్తంభించిపోతుందంటే అతిశయోక్తి లేదు. అయితే యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్లకు ప్రమాదం పొంచి ఉంటుండటంతో వాటిని కాపాడుకునేందుకు భారత్ బాడీగార్డ్ శాటిలైట్స్ ను తయారు చేయాలని భావిస్తోంది. ఆధునిక కాలంలో టెక్నాలజీ వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజల రోజువారీ కార్యకలాపాలకు శాటిలైట్ కమ్యూనికేషన్లు అత్యంత కీలకంగా మారాయి. ఒక్కరోజు శాటిలైట్ కమ్యూనికేషన్లు ఆగిపోయినా జనజీవనమే స్తంభించిపోతుంది. అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ల ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్లకు ప్రమాదం పొంచి ఉంది. అందుకే వీటిని రక్షించుకోవడం చాలా ముఖ్యం. గతంలో అంతరిక్షంలో భారత ఉపగ్రహాలు పలుమార్లు ప్రమాదాలను త్రుటిలో తప్పించుకున్నాయి. కానీ ఎప్పటికీ పరిస్థితులు అనుకూలంగానే ఉండవు కదా. అందుకే శాటిలైట్ల రక్షణకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపగ్రహాలను రక్షించుకునేందుకు భారత్ బాడీగార్డ్ శాటిలైట్స్ ను తయారు చేయాలని భావిస్తోంది. ఇవి మన ఉపగ్రహాలకు వస్తున్న ముప్పును ముందుగానే గుర్తించి వాటిని అడ్డుకుంటాయి. గతేడాది మధ్యలో భూమికి 500 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో మన ఉపగ్రహం పరిభ్రమిస్తోంది. దాదాపు అదే ఎత్తులో ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ శాటిలైట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మన పొరుగు దేశానికి చెందిన ఓ స్పేస్ క్రాఫ్ట్ కూడా గతంలో మన మిలిటరీ ఉపగ్రహానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. రెండింటి మధ్య దూరం కిలోమీటర్ కంటే తక్కువగా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో తమ శక్తి ప్రదర్శన కోసం పలు దేశాలు కావాలనే ఇటువంటి పనులు చేస్తాయి. అందుకే మన దేశ ఉపగ్రహాలకు రక్షణగా బాడీగార్డ్ శాటిలైట్స్ ను తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇవి మన ఉపగ్రహాలకు వస్తున్న ముప్పును ముందే గుర్తించి వాటిని అడ్డుకుంటాయి. భారత ప్రభుత్వం 270 కోట్లతో 50 నిఘా ఉపగ్రహాలను కక్షలోకి పంపాలని భావిస్తోంది. బాడీగార్డ్ శాటిలైట్స్ ను వచ్చే ఏడాది ప్రయోగించే అవకాశం ఉంది. గత 70 ఏళ్లలో పాక్, చైనాతో మన దేశం పలు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. వీటిలో చైనా అంతరిక్ష రంగంలో బాగా ముందడుగు వేసింది. పాకిస్తాన్కు మాత్రం 8 ఉపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక మన వద్ద ఉన్న ఉపగ్రహాల సంఖ్య 100 దాటేసింది. చైనా వద్ద అందరికంటే ఎక్కువగా 930కి పైగా ఉపగ్రహాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మన ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్రం స్టార్టప్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ శాటిలైట్స్ ను పంపాలని యోచిస్తుంది. వీటి వల్ల భూమి కమాండ్ సెంటర్ల నుంచి తక్షణం చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. బాడీగార్డ్ శాటిలైట్స్ తో పాటు భూమిపై భారీ రాడర్లు, టెలిస్కోప్ వంటి వాటితో వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 24 గంటలు కక్షలో జరిగే పరిణామాలను ట్రాక్ చేసే వ్యవస్థలు ప్రస్తుతం మన వద్ద లేవు. కొన్ని స్టార్టప్లు ఇప్పుడు వాటిపై పనిచేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ వేళ 400 మంది శాస్త్రవేత్తలు రెయిన్బోవర్లు పనిచేసి అవసరమైన కీలక సమాచారం సేకరించారని సెప్టెంబర్ 9న జరిగిన ఓ సమావేశంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. యుద్ధ సమయాల్లో కీలక సమాచారం సేకరించేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్లు కీలకంగా ఉపయోగపడతాయి. ఇప్పటికే ఉన్న శాటిలైట్స్ రక్షణకు బాడీగార్డ్ శాటిలైట్స్ ను పంపించాలని భారత్ భావిస్తుండటంతో పాటు ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. భారత ఉపగ్రహాల రక్షణకు బాడీగార్డ్ శాటిలైట్స్ ను తయారు చేసి కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా వాటిని రక్షించాలని భారత్ ప్రభుత్వం భావిస్తోంది. బాడీగార్డ్ ఉపగ్రహాలు నిరంతరం మన దేశ ఉపగ్రహాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించగలుగుతాయి. ఊహించని ముప్పు ఎదురైతే వాటి నుండి ఉపగ్రహాలను రక్షిస్తాయి. అందుకే ఇప్పుడు భారత్ బాడీగార్డ్ శాటిలైట్స్ తయారు చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది.